సార్వత్రిక ఎన్నికల సమరంలో జాతీయ పార్టీలు మళ్లీ మైనారిటీ మంత్రాన్ని జపిస్తున్నాయి. మైనారిటీ తేనె తుట్టెను కదిపిన ప్రధాని మోదీ కాంగ్రెస్ ను పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేశారు. ఓట్ల కోసం దేశ ప్రయోజనాలను హస్తం పార్టీ తాకట్టు పెడుతున్నట్టు మండిపడ్డారు. 2006లో నాటి ప్రధాని మన్మోహన్ మాటల వెనుక మర్మం అదేనని, 2024 ఎన్నికల మేనిఫెస్టో కూడా కాంగ్రెస్ అదే లైన్లో రూపొందించిందని దుయ్యబట్టారు. సరిగ్గా మోదీ అన్న ఈ మాటల భుజానెత్తుకున్న తెలంగాణ కమలం నేతలు కాంగ్రెస్ పార్టీపై కదం తొక్కుతున్నారు. దేశంలో ఉన్న జనం సంపదను కొల్లగొట్టేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తుందని తూర్పారపడుతున్నారు. మైనారిటీల కోసం మెజారిటీ వర్గాన్ని బలి చేస్తున్నారని ఎదురు దాడికి దిగారు. మొత్తంగా హిందుత్వ అంశం మళ్లీ కమలానికి జవజ్జీవాలు తెస్తుందా? హిందుత్వ ఎజెండా కమలం పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుంది? దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మాధవి అందిస్తారు. సో దేశమంతా కూడా కమలం పార్టీ గాలి వీస్తుంది. కమలం పార్టీ భారతీయ జనతా పార్టీ అయిన మోడీ పార్టీ యొక్క లక్ష్యము, ఈ జాతీయ పార్టీ యొక్క లక్ష్యం వచ్చేసి 400 సీట్లకు పైగా దేశం మొత్తం మీద వాళ్ళు సాధించాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు వెళ్తున్న కమలం పార్టీకి మాత్రం ఇతర పార్టీ నేతలంతా కూడా వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా వ్యతిరేకత వినిపిస్తూ ఉంది. అంటే దేవుడిని అడ్డం పెట్టుకొని, హిందుత్వ మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తుంది అని చెప్పేసి ఇతర పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటలీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ రాజ్యాన్ని ఏలుతున్నారు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే ముస్లిం రిజర్వేషన్లు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే ముస్లిం రిజర్వేషన్లన్నింటి కూడా ఇప్పుడు దేశ సంపద అంతా కూడా ముస్లింలకి దోచిపెడతారు అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తున్న తరుణంలో అసలు రిజర్వేషన్లు తీసేస్తుంది అంటూ కాంగ్రెస్ వివాదం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే జిన్నా రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు ముస్లిం రిజర్వేషన్ల ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా కూడా ఈ బీజేపీ పార్టీ వచ్చేసి రిజర్వేషన్లు అన్నింటినీ కూడా ముందుకు తీసుకువస్తూ ఉన్న రిజర్వేషన్లను తీసేస్తుంది అని కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లతోనే ఓట్లు దండుకుంటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ కూడా ఓ పక్కన వారిని ఎద్దేవా చేస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఇంకా జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి, అంటే ఒకప్పుడు ఉన్న కాంగ్రెస్ రాజ్యాంగంలో జిన్నా రాజ్యాంగాన్ని పెట్టిన ఇప్పుడు మాత్రం ఆ జిన్నా రాజ్యాంగాన్ని ఆర్టికల్ నుంచి తొలగించిన బీజేపీ మాత్రం ఇక్కడ ఆర్టికల్ 370ని తీసుకురావడం అనేది ఒకంత అందరికీ ఆనందాన్ని కలిగించిన నేపథ్యంలో కూడా ఇప్పుడు జిన్నా రాజ్యాంగాన్ని మరల తీసుకువస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే. అసలు రాహుల్ గాంధీకి ఏ అర్హత ఉంది అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్గా పోటీ, అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అనేది కూడా భాజపా యొక్క ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ ఆయన ఎటువంటి చట్టాలనైతే ఉల్లంఘించి ఇందిరాగాంధీ అప్పుడున్న చట్టాలను తీసివేసి తనకు నచ్చిన చట్టాలన్నింటినీ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి రాజ్యాంగాలను కానీ ఆర్టికల్స్ని కానీ తీసుకురాకుండా దేశానికి కేవలము భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇప్పుడు 5వ స్థానంలో, ఆర్థికంగా కూడా 5వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీకే చెందుతుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అంతా కూడా వారు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న ఈ హవా చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా మోడీ వైపు గాలి వీస్తున్నట్లుగానే మనం చూస్తున్నాము. తెలంగాణకి కూడా అతి త్వరలో బడా నేతలంతా రాక కూడా గత నెల నుంచి కూడా ప్రారంభమైనప్పటికీ కూడా ఇక కూడా ఈ 15 రోజులలో దాదాపుగా బహిరంగ సభలను 15 బహిరంగ సభలు అలాగే 2 సభలను అంటే ర్యాలీలను నిర్వహించాలి అని చూస్తున్నారు. మొత్తంగా 15 నుంచి 20 వరకు కూడా ఈ ర్యాలీలను నిర్వహించాలి అనే ముఖ్య ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి ముందు వెళ్ళడం చూస్తున్నాము. ఇంకా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారంటీలు ఇస్తాము అని చెప్పి ప్రజలను మోసం చేసింది. తెలంగాణ ప్రజలు మరొకసారి మోసపోయారు అంటూ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు కనువిప్పు కలిగేలాగా కూడా ప్రచారాలు చేస్తూ గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఎటువంటి లాభము తెలంగాణ ప్రభుత్వానికి రాకపోగా అప్పులమయంలో కూరుకుపోయింది తెలంగాణ అని చెప్పేసి భాజపా అనడం జరుగుతుంది. అదే తరుణంలో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో ఉంటుంది అనుకొని వచ్చామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో కూడా భాజపా దాన్ని ఎద్దేవా చేయడం జరుగుతుంది. అంటే లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చారా రేవంత్ రెడ్డి అన్నట్టుగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. కానీ ఎటు చూసినా సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఒక రాజ్యాంగాన్ని
అమెరికాలో జరుగుతున్న రాజ్యాంగాన్ని కూడా ఇక్కడ అమలు చేస్తారు, అందరి పుస్తమెట్టలు కూడా తీసుకునే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది అని చెప్పేసి మొన్న ఒక సభలో జరిగిన ప్రసంగంలో మోడీ కూడా అనడం జరిగింది. ఇలా అన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇప్పుడు ఇది ఒకంత భారతీయ జనతా పార్టీకి పాజిటివ్నెస్నే తీసుకొస్తుంది తప్పితే ఎక్కడ కూడా నెగిటివ్ అనేది లేకుండా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇలా ఏదైనా జరిగింది అని అంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక ఆల్రెడీ 10 సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంతో విసిగెత్తిన ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు అయిన పిదప కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి గ్యారంటీలను వారు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసినవిగానే మిగిలిపోయాయి తప్పితే ఇప్పుడున్న ఒకే ఒక అవకాశము భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్న అవకాశాన్ని కూడా వీరు ప్రజలంతా కూడా సద్వినియోగపరచుకోవాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రచారం అయితే చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఈ జిన్నా రాజ్యాంగము అలాగే ముస్లిం రిజర్వేషన్లన్నింటినీ కూడా దేశ సంపద అంతా కూడా ఇతర దేశాలకు దోచిపెట్టడము, ముస్లింలకి పంచిపెట్టడము, ముస్లిం రాజ్యాంగాన్ని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది అనే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా కాంగ్రెస్కు ఓటు వేయొద్దు అని చెప్పేసి వారు వెల్లడించడం జరుగుతుంది. ఇక మరి రాబోయే ఎలక్షన్స్లో ఈ మోడీ అలాగే అమిత్ షా, నడ్డా వీరంతా భారీ బహిరంగ సభలకు అటెండ్ కానున్నారు. మరి వారు వచ్చిన తర్వాత కూడా దేశ ప్రజల్లో కానీ రాష్ట్ర ప్రజల్లో